1535 యూనియన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను టీఎస్ఎస్పీడీసీఎల్. ఈరోజు జరిగిన విషయం ఏంటంటే మా మీటర్ రీడర్స్ మా లైన్ ఇన్స్పెక్టర్ తో పాటు కలిపి డిస్కనెక్షన్స్ కి బిల్స్ వసూలు చేయడానికి వెళ్లారు. కబీర్ నగర్ లో ఒక ఇంటికి డిస్కనెక్ట్ చేయబోతున్నా. ఇంటి నుంచి రాములు అంట వాళ్ళు, తర్వాత వాళ్ళ కొడుకు, వీళ్ళందరూ ఒక 5-6 మంది, వెంకటస్వామి తండ్రి, వీళ్ళందరూ కలిసి కొడుకు కలిసి మా లైన్ ఇన్స్పెక్టర్ కొట్టడానికి ప్రయత్నించారు. ఆయన తప్పించుకున్నాడు. ఈలో మా మీటర్ రీడర్ ఎవరైతే ఉన్నాడో సాయి గణేష్ అతను చాలా తీవ్రంగా కొట్టారు. ఆ వీడియోస్ కూడా మీకు పంపించాము. ఎంత తీవ్రంగా కొట్టారంటే ఆ పరిస్థితి చాలా విషమంగా ఉంది. అతను ఈఎస్సీ హాస్పిటల్ అడ్మిట్ చేశాము. ఈ విషయమై మేము మీడియా ద్వారా విన్నపించుకుంటున్నాము. అతని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెట్టడం జరిగింది. సీఏ గారితో మాట్లాడాము. ఆయన కూడా సరే అన్నారు. మేము అతనికి కఠిన చర్య తీసుకుంటామని చెప్పి లీగల్ గా ఏ యాక్షన్ తీసుకోవాలో అవి పోలీసు వాళ్ళు తీసుకుంటారంటున్నారు. మేము ఈ విషయాన్ని మీటర్ రీడర్స్ కాబట్టి వీళ్ళు ఏదో మామూలు చిన్న ఎంప్లాయీస్ లాగా చూస్తున్నారు. వీళ్ళు కూడా మా దాంట్లో ఒక భాగం కింద క్రియేట్ చేయాలి. ఎప్పటి నుంచో వీళ్ళ గురించి మేము రెగ్యులేషన్స్ గురించి గవర్నమెంట్ అడుగుతున్నాం. పాత గవర్నమెంట్ అడిగాము. వాళ్ళ మీద కొంచెం ఏదైనా కనుకరించి ఇప్పుడు గవర్నమెంట్ అన్నా కనీసం వాళ్ళని రెగ్యులేట్ చేయాలని చూస్తాం. ఈ విషయమై రేపు సీఎంబీ గారిని కలవడం జరుగుతుంది. సీఎంబీ గారితో కూడా మా 1535 యూనియన్ ప్లస్ మీటర్స్ అసోసియేషన్ యూనియన్ అన్ని కలిపి రేపు పొద్దున సీఎంబీ గారికి దీని మీద ఒక వినతి పత్రం ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాం. మేమేం గురుగుతలేం. కాలుకి 70 యాక్సిడెంట్ అయింది.